ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కరుణాపర్వంలోని 10వ భాగానికి స్వాగతం. సంజయుడు తెలియజేస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు, మహారాజా, ఆ కృష్ణ పరంధాముడు కుంతీదేవికి నువ్వు కర్ణుని దగ్గరికి వెళ్ళి నా కుమారుని కాపాడని ఇట్లాంటి వరమడుకొని తెలియజేస్తే అప్పుడు కుంతీదేవి ఆ జాహ్నవి నది లోపల సూర్యునికి ఆర్ఘ్యమిచ్చే సమయమందు కర్ణుని వెనుక పోయి నిలబడ్డది ఆ వరం అడగటానికి అని ఇట్లాంటిగా ఈ విధంగా తెలియజేసింది. చూసియు వెనుకకు చూసితే ఆ సమయము రవిసుతుని కగుపడే కుంతి దోసిలి దాసియు మాత ఆ సమయము పలకరించే భాస్కరిని. ఆర్ఘ్యమిచ్చి సూర్య భగవాను ప్రార్థన చేసి వెనుకకు తిరిగి చూసేసరికి కుంతిగా అనిపించింది. అప్పుడు ఈ కుంతి 2 చేతులు జోడించుకొని కర్ణుని అడుగుతున్నది, వరమడుగనే వచ్చితి ఉదార ధైర్యుండవనుచు హతో నేను కాదని నా మాటకు నీవు లేదని పలుకకు మీ పుత్ర గణధీరుడవు. నాయనా కర్ణ, నేను నీ దగ్గరికి వరమాడటానికి వచ్చిన, మరి నువ్వు లేదని అనకు. నువ్వు వీరాది వీరుడవు, ధీరుడవు, దానగుణం కలిగినటువంటి వాడవు. నా కోరికను, నా వరమును నువ్వు తప్పక తీరుస్తావన్న భావనతోటి నేను నీ దగ్గరకు వచ్చి ఇట్లాంటిగా అర్థిస్తున్నా నాయనని ఆ కుంతి కర్ణుని అన్నది. అనగను రవిసుతుడు బలికే పని ఏమిక నాతో నీకు పాండవ మాత, ఘనమైన ఘనత ఏమి అనవుగాడు ఉండి నన్ను అరక్షణ మందు. పాండవ మాత, నువ్వు ఎందుకు వచ్చినవు? నీకేం వరం కావాలనో అడుగు. నేను ఒక్క క్షణము లోపల, అరక్షణము లోపల నీ కోరికను నేను నెరవేరుస్తా అడుగు అని ఈ కర్ణుడు కుంతీదేవిని అన్నాడు. పని పూనినే చేసేదా అనవుగా నీవు వరము నడుగు అనే కర్ణుడుతా విని కుంతి పలికే నన్ను పరుల విధంబు చూడా పాడియ పుత్ర. నువ్వేం వరం అడుగుతావు అడుగు, నేను తప్పకుండా నీ వరమును మాత్రం నేను తప్పకుండా తీరుస్తా. ఈ మాటలు విని కుంతి అంటున్నది, నువ్వు వేరే వాళ్ళతోటి మాట్లాడినట్టు నన్ను మాట్లాడుతున్నావు కదా, ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? నువ్వు పాండవ మాతాని ఇట్లాంటిగా సంబోధిస్తున్నావు నాయన. కన్న తల్లిని నేను కనికరంబు లేక కఠినంబు మాటలు కర్ణ నీవు పక్షపాదంబున పాండవ మాతాయని పలికితివి నీ నోట పాడియ పుత్ర. నా మీద అన్న ఇంత కనికరం కూడా లేకుండా నువ్వు ఇట్లా పాండవ మాత అని అంటివి. నేను నీ కన్నతల్లిని, నేను నీ కన్నతల్లిని, నువ్వు ఇట్లాంటిగా మాట్లాడవచ్చునా? ఇంకొకరిని పిలిచినట్టు పిలుస్తున్నావు, పాండవ మాత అని ఇట్లాంటిగా మాట్లాడుతీవి, ఇట్లాంటిగా అంటివి నన్ను అని ఆ కుంతీదేవి కర్ణునితో అన్నది. రారాజులు ఇలా ఎదుట బ్రాహ్మణ గోవు మరియు శ్రీ దప్పినను మన్నించి ఇలవారల నిలమార్గం చూపించెదరు మై పతులెల్ల ఈ మార్గమందు. ఇక్కడ మరి ఆ గోవులు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఇట్లాంటి పెద్దలు వృద్ధులు ఏదైనా తప్పుగా చేసినట్లయితే, మార్గం విడిచి అంటే తోవను విడిచి ధర్మమును విడిచి నడిచినట్లయితే వాళ్ళని మన్నించి మంచి మార్గంలో నడవాలని ఇట్లాంటిగా తెలియజేస్తారు నాయన. నువ్వు నన్నదే ఇట్లాంటిగా నువ్వు పాండవ మాతాన్ని సంబోధిస్తావని ఆ కుంతీదేవి కనుల నిండా నీళ్లు తెచ్చుకొని ఆ కర్ణునితో అంటున్నది. అక్కడ అనగను మౌన్యుడు ఆ మాటకు ఏమి అనడు అప్పుడు కుంతి
పదే పదే నన్ను అమ్మాయని కమ్మని నీ నోట బలుకు కర్ణ ఇప్పుడు. ఈ మాటలన్నీ కుంతీదేవి అనేసరికి ఆ కర్ణుడు అక్కడ ఏమీ అనకుండా అట్టనే ఊరుకుని ఉంటే అప్పుడు కుంతి అంటున్నది, నాయనా కర్ణ, నన్ను నీ కమ్మని మాటలతోటి అమ్మా అని ఇట్లాడిగా నోరార పిలువు నాయనా అని, నువ్వు పిలిస్తే నాకు చాలా సంతోషం అని ఆ కర్ణునితోటి కుంతీదేవి ఈ విధంగా అన్నది. అనగను గన క్రోధంబున మరణంబయ్యిన గాని ఆ మాట గనముగన నోట వచ్చున వినయంబున బలికెదవు ఈనుని చేసి. చాలా కోపంతో ఆ కర్ణుడు ఇట్లా కన్నులు ఎర్రగా చేసి మాట్లాడుతున్నాడు. నేను నువ్వన్న మాట మాత్రం మాట్లాడ, నేను పాండవ మాతనే అంట. నువ్వు నన్ను కని ఇట్లాంటిగా పారేసినావు, నేను ఈనుని చేసినావు, నన్ను నలుగురి లోపల నన్ను ఈనుని చేసినావు, నేను చచ్చినా కానీ నేను ఆ మాట మాట్లాడాను, నేను పాండవ మాత అని పిలుస్తా అని ఆ కర్ణుడు కోపంతో కుంతిని అన్నాడు. శూద్రుండని ఇంకా దరిద్రుండని పలుకు జనులు పలుకులు వినవా, కనికరమింతయు లేకను మంతనమున నన్ను నీవు నష్టుని విధము. ఎవరు చూసినా తక్క కులమోడు, దరిద్రుడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీ మనసు లోపల నీ భావము లోపల ఏమాత్రం కనికరం లేకుండా నన్ను ఇట్లాడిగా నష్టుని చేసినావు, దుర్మార్గుని చేసినావు, దుష్టుని చేసినావు, నలుగురు తిట్టేటట్టు నన్ను ఈనుని చేసినావు. నువ్వు నిన్ను ఆ మాటతో నిన్ను ఎందుకు విలాలా, నేను పాండవ మాతనే అంట అని ఆ కర్ణుడు కోపంతో కుంతీదేవిని అన్నాడు. ద్రవమును లేకను నన్ను జలమందున బారవేసి జగతిలో నీవు, కనికరము లేక ఉంటెను మరి నన్ను ఇలా ఆదరించే మరి రాదేవి. నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏమాత్రం కరుణ ఉన్నా నువ్వు పెంచుకుంటుంటివి. ఆ ప్రేమ ఆ కరుణలన్నీ గంగల పెట్టి నన్ను గంగల వారేసినావు. నువ్వు ఏమాత్రం అన్న కరుణ చూపినావా నా మీద? ఏమాత్రం కరుణ చూపలేదే. నువ్వు ఇట్లాంటిగా గంగా నది లోపల నన్ను వారేస్తే ఆ కిరాతుడు తీసుకెళ్ళి తన భార్య ఎక్కిస్తే నన్ను ఆ రాదేవి, ఆ రాధ నన్ను ఇట్లాంటిగా ప్రేమ కొద్దీ నన్ను పెంచుకున్నది. అప్పుడు లేని కారణం ఇప్పుడు నీకు ఎట్లా కలుగుతున్నది నా మీద? కమ్మగా ఇట్లాంటిగా అమ్మా అని పిల్లని ఇట్లాంటిగా అంటున్నావు. నేను ఆ మాట మాత్రం నేను చచ్చినానా అని ఆ కర్ణుడు కోపంతో కుంతీదేవిని అన్నాడు. మరి నన్ను ఇలా ధరించే మరి రాదేవి, అదిగాకయు ఛత్రపతిని ఇలలో పలజేసినాడు ఇతడును నాకు, అంగరాజ్యంబిచియు పొంగుచు నన్నాదరించే పొందెను కీర్తి. దుర్యోధనుడు నన్ను చేరదీసి నాకు అంగరాజ్యం ఇచ్చి అంగరాజ్యానికి రాజును చేసిండు. నా మిత్రుడు, నేను అతన్ని ఎంటానంటే ఉంటా, నేను మాత్రం విడిచిపెట్టి ఉండలేను. నేను ఉప్పు తిన్నా, పప్పు తిన్నా, ఏది తిన్నా, నేను పెరిగినా అతని సెలవు వలనే, ఆ దుర్యోధన సెలవు వలనే నేను ఇంతదానికి వచ్చిన. నేను నన్ను ఆదరించి అతడు కీర్తిని వహించాడు, కీర్తి పొందిండు. ఇందరు నా వారుండియు అందరూ ఒకటయ్యి నన్నొంటిగా చేసి, కందనమున నీ సుతులను ఇందుకు దక్కించే కొరకు ఈ మార్గంబు. ఎంతోమంది నా వాళ్ళు ఉండి నన్ను ఇట్లాంటిగా ఒంటిగా చేసి నన్ను ఈనుని విధంగా చూసిండు, ఈనుని చేసినావు నువ్వు. ఇప్పుడు కర్ణుడు వీరాది వీరుడు, కర్ణునితోటి నా కుమారులకు ముప్పు ఉన్నదని వాళ్ళను బ్రతికించడాని కోసమని నువ్వు నా దగ్గరికి ఇక్కడికి వచ్చి నాకు వరమియ్యు అని ఇట్లాంటిగా నువ్వు అడుగుతున్నావమ్మా. పాండవ మాత, ఇదేనా నీ కరుణ, ఇదేనా నీ ప్రేమ అని ఆ కర్ణుడు ఆ జాహ్నవి నది కాడ
కుంతితోటి ఎన్నో విధాలుగా అంటున్నాడు. సోకించు కుంతి సాలగా ఏకంబైయుండుడంత ఎవ్వరిలలో సీకాకై విడిచి ఉండక ప్రకటముగా ఉండునంత పలికెద తండ్రి. ఆ కుంతిదేవి ఏడుచుకుంటా మీరందరూ కలిసి ఉండొచ్చు కదా, కలిసి ఉండుండి, మీరందరూ సుఖంగా ఉండుండి, మీరెందుకు ఇట్లాంటిగా విచ్చలవిడిగా ఉంటారు, కలిసి ఉండుండి అని ఏడుచుకుంటా ఆ కుంతీదేవి దీనయ్యి కర్ణంతో అంటున్నది. పాంచాలితో నీకు పాలు ఎంచగా నీవు రాజ్యంబు నీవేలితే తండ్రి. మంతనమున ధర్మభీముడు చెంతను పార్థుడు మాద్రినందనులింకా. ఆ పాంచాలి నిన్ను భర్తగా స్వీకరిస్తుంది. మరి రాజ్యానికి రాజు నువ్వే. మరి ధర్మరాజు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నీ చుట్టుపక్కల ఉండి అంగరక్షకులుగా ఉండి నువ్వు చెప్పిన మాట జవదాటకుండా ఇట్లాంటిగా ఉంటారు. నువ్వు రాజపరిపాలన చేయు, ఆ ద్రౌపది నిన్ను అంగీకరిస్తుందని ఆ కుంతీదేవి కర్ణంతో ఇట్లాంటిగా అన్నది. నీ ఆజ్ఞలు వారుండను నిజముగు నేనేమింతును నీ ఇష్టంబు ఏమో తెలుపుమి కర్ణవలీలగా ఈ మాట విను మీ అందరి సుఖము. కర్ణ, నీ చెప్పిన మాట విను, రాజ్యమును చేపట్టి నువ్వు రాజ్యమేలు, అందరు కూడా నీకు ఇట్లాంటిగా అంగరక్షకులై ఉంటారు, వీళ్ళందరూ కూడా నీ ఆజ్ఞ లోపలనే ఉంటారని నా మాట వినని ఆ కుంతీదేవి కర్ణంతో అన్నది. ఆ మాటయు విని కర్ణుడు దానవీర సూర కర్ణు దాతయుననిరి ఈ కీర్తి ఇలా కర్ణుడు విడిచియు యాచకుని విధము నేను అల్ప సుఖముకై. నన్ను దానవీర సూరకర్ణాన్ని ఇట్లా జగమంతా కూడా ఇట్లాంటిగా నాకు ఈ పేరు వచ్చింది. ఈ పేరుని నేను ఒడగొట్టుకుంటందుకు అల్ప సుఖములను ఆశించి నేను వస్తానే అనుకుంటున్నావా? ఈ రాజ్యము కానీ, వనితలు కానీ, ధనము కానీ, ద్రవ్యము కానీ ఇవి శాశ్వతమని అనుకుంటున్నావా అమ్మ పాండవ మాత? నీ ఈ అల్ప సుఖాల కోసం మాత్రం నేను అక్కడికి ఈ నా మిత్రుణ్ణి దుర్యోధనుని ఇడిసబెట్టి నేను అక్కడికి రాను, నాకు అవిటితోటి పని కూడా లేదు అని ఆ కర్ణుడు కుంతీదేవితో అన్నాడు. ఆశించను ఈ సమయము పోషణ చేసే నన్ను దాసుని నేను మోసము చేసియు నేనిలా దోషము కొడిగట్టలేను బాసురముగను. అవన్నిటి మీద నాకు అశాశ్వతమైన వాటి మీద నాకు ఏమాత్రం కూడా ఆశ లేదు. నన్ను చేరదీసి నాకు అంగరాజ్యం ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు ఆ దుర్యోధనుడు. నేను దుర్యోధను పక్షంనే ఉంటా, దుర్యోధను మాటనే వింటా, దుర్యోధను పక్కనే ఉండే నేను యుద్ధం చేస్తా. నేను నమ్మిన వారిని నేను మోసం చేయలేను, ఆ నమ్మక ద్రోహం చేసి నేను పాపమును కట్టుకోలేదని పాండవ మాతారే అనుకుంటా ఆ కర్ణుడు కుంతీదేవితో అన్నాడు. ప్రాణభయంబున పాలివారిని గూడి పాలించిన వాని పక్కకుంచి నైలత జగమున నేనోర్వనిక విను మల్లి ఆ మాటలు మానుమని. నన్ను రక్షించినోని, నన్ను పెంచి పెద్ద చేసినోని, పోషించినోని నేను ఇడిసబెట్టి పాండవ పక్షం వచ్చి అయితే నేనుండా. ఈ మాట నాకు వస్తుంది. కర్ణుడు ఇంతదానిక నా దగ్గరనే ఉండి, దుర్యోధనుడి దగ్గరనే ఉండి దుర్యోధను మోసం చేసి కర్ణుడు పాండవ పక్షం వచ్చి చేరిండని ఇట్లాంటిగా దునియా లోపల నన్ను ఎందరో మంది హీనాతిహీనంగా తిడతారు. అది మంచిదేనా నాకు?
ఈ అల్ప సుఖాలు నాకు అవసరం లేదు, నేను అక్కడికి కూడా రానని ఆ కుంతీదేవితోటి కర్ణుడు అన్నాడు. మిత్రద్రోహము కన్నదాత్రిలో పాపంబు లేదు దయచేసియు, ఈ మాత్రము బలుకకు మున్ను పరమాత్ముడు ఈ మాటలు బలికె నాతో. నువ్వెందుకు ఊరికి అదే మాట మాట్లాడుతావు? పాండవులను రక్షించు, ఇటు పక్కకు రా, ఈ పక్కకు రా. నువ్వు ఇట్లాంటిగా మాటకి ఈ మాటలు మాట్లాడకు, నేను రాను కూడా. ఇంతకుముందు ఆ పరమాత్ముడు కృష్ణుడు ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడో చెప్పిండు. ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. అప్పుడే వలదని అన్నాను, ఇప్పుడు ఆ మాటలకు విననిక నేను అనగను సూకించుకుంటి మనమున దుఃఖంబునందు మానినచట. ఆ పరమాత్ముడు చెప్పినాడే నాతోటి ఆ పని కాదని చెప్పిన నేను. నువ్వు ఇప్పుడు ఆ చెంత వేడుకున్నా కానీ నేను ఆ పని చెయ్య. నేను పరమాత్మతోటి ఏ మాట మాట్లాడినో నేను అదే మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను అక్కడికి రాను, ఆ పక్క అసలు రానే రాను. నేను దుర్యోధన పక్కనే ఉండి నేను పాండవులతో యుద్ధం చేస్తా. అది నా ధర్మం, అది ఎవరైనా కూడా మెచ్చుకునే విషయమే. అది ఊకే ఈ మాటలు మాట్లాడకని ఆ కుంతీదేవిని అంటే ఆ కుంతీదేవి ఏడుస్తున్నది. ఎందుకు వచ్చినావు నీవిలా సందేహమును లేక సరగున నీతు ఎనగను పుత్ర భీక్షణవుగా నాకివ్వు పుత్ర అడుగుట ఇంతే. మరి నువ్వు ఇంతకు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నువ్వు ఏం వరం అడగాలని వచ్చినావు? ఆ మాట అన్న చెప్పని ఈ కర్ణుడు కుంతిని అడిగితే అప్పుడు ఆ కుంతీదేవి అంటున్నది, నాకు పుత్రభిక్ష పెట్టని ఆ కర్ణుడిని అడిగింది. రణమున నీ తమ్ములకును జయమివ్వు మీ పుత్ర నీవు జగతిలో వేగ అనగను కర్ణుండు బలికెను మనమున కపటంబు దాల్చి మరి వచ్చితివి. నాయనా కర్ణ, నీ తమ్ములకు ఈ యుద్ధ రంగం లోపల జయమును ప్రసాదించేటోనివి నువ్వే. జయమును ప్రసాదించని ఈ కుంతీదేవి కర్ణునంటే, ఓహో నీ మనసు లోపల ఇంత కపట భావంతో వచ్చి నన్ను వరం అడుగుతున్నావు అని ఆ కుంతిని అంటున్నాడు. రణమున జయమివు మనసు అనవుగా నన్నడిగెదవు ఆ మాటలను పనిపూని వారి తోడను వినయంబున నడిగినావ వీనుల నిండా. మరి యుద్ధరంగం లోపల నీ తమ్ములకు విజయమును ప్రసాదించాలని నువ్వు ఇట్లాంటిగా కోరుకుంటున్నావు. మరి ఈ మాట నీ కుమారులైనటువంటి పాండవులతో అడిగినవా? అలా నన్నవా? అలాగే చెప్పినవా? అలాగే చెప్పే నువ్వు వీడికి వచ్చినవా అని ఆ కుంతీదేవిని కర్ణుడు అన్నాడు. నీ కుమారులు రణమందున జయముందాలనే మాట జగతిలో నీవు మనమున తలపూసీటు సనుదించుటు వచ్చినావు చక్కగా నీవు. ఈ యుద్ధరంగం లోపల నా కుమారులు విజయమును పొందాలని గెలవాలన్న ఉద్దేశంతో నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను వరం అడుగుతున్నావు. ఆహా, ఇంత కుటిలము నీ మనసు లోపల ఉన్నదా? ఈ కుటిలమే కదా ఆనాడు నన్ను నీళ్ళలా వారేసింది. ఈ కుటిల భావం చేతన కదా నన్ను ఆనాడు ఇట్లాగా జాహ్నవి నది లోపల వేసింది. నేను బ్రతకాలయని నీ కిలలో లేదు, నీ వడగిన వరము నిక్కమనుకో ధర్మ భీమ నకల సహాదేవులు నాకు జిక్కున విడుతూ చింతమాను. నేను పుట్టినాడే నీకు ప్రేమ లేకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేస్తుంది ఆ ప్రేమ? కానీ నేను బతకాలన్న భావన నీ మనసు లోపల ఏ మాత్రం కూడా లేదు. నువ్వు అడిగిన వరమును మాత్రం నేను తప్పకుండా ప్రసాదిస్తున్నా. ఆ యుద్ధ రంగం లోపల ధర్మరాజు, భీముడు,
నకులుడు సహాదేవుడు వీళ్ళు నా చేతికి చిక్కితే నేను వాళ్ళని ఇడ్సబెడతా. మధ్యముడు నాకు వైరుడు బుద్ధితో వానినే దృంతూ భూతల మందు పార్థుడు నా చెదస్యను వాస్తవముగా నేజేరెద పాండవ పక్షము. ఐదుగుట్లో అర్జునుడు తప్ప నలుగురు నా చేతికి దొరికితే నేను తప్పకుండా అలా నిడసబెడతా. ఆ అర్జునుడే నాకు పగదారి. ఒకవేళ ఈ యుద్ధ రంగం లోపల అర్జునుడు నా చేతికి చిక్కిండ నేను సంపద ఇడసబెట్టా, నేను తప్పకుండా సంవరిస్తా. మరి అటుగాక ఒకవేళ అర్జునుడు చేస్తే నేను ఆ పాండవ పక్షం వచ్చి చేరుతా అని ఆ కుంతీదేవితోటి కరఖండిగా ఈ కర్ణుడు తెలియజేసిండు. రణమున నేనిలా మడిసితెను అనవుగా నీ ఖైదుగురు అవనిలో కనుమీ ఇదే వరము సనుమనగను ముదమున కుంతి బలికే మూర్ఖుల విధము. ఒకవేళ రణరంగము లోపల నేనే మరణించినట్లయితే ఐదుగురు నీ కుమారులు నీకు ఉంటారు. ఈ మాట విని సంతోషపడి ఇదే వరం అనుకొని ఆ కర్ణుడు కుంతితోటి అంటే అప్పుడు ఆమె ఇట్లాంటిగా అంటున్నాను, రణరంగమున వరము యాది మరుతువేమో మరి పాండవుల అనవుగా వారి నిడుతునని మరి నాతో నన్న మాట అవనిలో పుత్ర. మూర్ఖుల ప్రవర్తన ఎట్లా అడుగుంటుందంటే ఇదే మాదిరిగా కుంతి మాదిరిగానే ఉంటుంది. కర్ణ నువ్వు ఇచ్చిన వరము యుద్ధరంగం లోపల మతిమరుస్తావో ఏమో. ఒకవేళ ఈ మాటలన్నీ కూడా నాకు ఇచ్చిన వరం నీకు జ్ఞాపకం రాకుండా ఆ ధర్మరాజు కానీ భీముడు కానీ నకుల సహదేవులు కానీ దొరికితే వాళ్ళని సంవరిస్తావో ఏమో అని ఇట్లాడిగా ఆ కర్ణునితోటి కుంతీదేవి అన్నది. నేనన్న మాట వ్యర్థము భూమిలో ఇలా కాదు చూడు బుగులొందకుమి అనగను కుంతి ధర్లెను మనమున వ్యాజంబుతోని మానిని చేరే. నువ్వెందుకు ఆ మాట మాట్లాడుతున్నావు? నేను ఇచ్చిన వరమును నేను మతిమరుస్తానా? నువ్వేం భయపడకు. నీకు వరం ఇచ్చిన కదా, ఆ నలుగురిని మాత్రం తప్పకుండా నేను కాపాడుతా. నా చేతికి చిక్కినా నేను అలానే విడిచిపెడతా. నేను మతిమరిసే వ్యక్తిని కాను. దానవీర సూరకర్ణ అని నాకు ఈ బిరుదు ఉన్నది. వీటిని ఎప్పుడు నేను మననం చేసుకుండానే చేరుతా. నేను తప్పకుండా ఆ నలుగురిని రక్షిస్తా అని ఇట్లాంటిగా ఆ కర్ణుడు కుంతీదేవితో అంటే అక్కడి నుంచి కుంతీదేవి వెళ్ళిపోయింది అని ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. అందుకు నల్వురు జిక్కిన కందనమున విడిచెవాని కర్ణుడు చాలా ముందే ఇది రచనయాయను అందంబుగా వినుడి ఆది పర్వమునందు. కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు నలుగురు తన చేతికి చిక్కితే నలుగురిని విడిచిపెట్టిండు. ఈ రచన అంతా కూడా ఆది పర్వం లోపలనే రచన జరిగింది. ఇదంతా కూడా ఎందుకు దీనిని మరలా ముందుకు తెచ్చినారంటే ముఖ్యులు వినుడి కర్ణ జననము శాపము అనవుగా ఉండంగా చూసి అరయగిందు. ఇవన్నీ శాపాల కారణంగా ఇట్లాంటిగా జరిగిందని ఆ ఆది పర్వం లోపలనే రాసిండు. మరి అది చూసి నేను రాసిన అని ఈ పుస్తకం రాసినటువంటి కవీశ్వరుడు ఇట్లాంటిగా అన్నాడు. సారాసారము రచన అరుడిగా నాయ వినుడి అందరికిందు ముందే రచనైనది సందేహము లేక తెలుసు సర్వజ్ఞులకు. ఇదంతా ఇప్పుడు చదివిన విషయాలు చెప్పిన విషయాలన్నీ కూడా ఇదంతా ముందే రచన అయినదని తెలిసిన వాళ్ళకు తెలిసేది అంతా కూడా. సింహావలోకంబున శశి కథ వినుభూప శారధృతుడును ద్రోణి స్వయమేగి పార్థునితో యుద్ధము పరగను జేయంగా అమిత బలములు బడును అచట ఇచట
ఆ సంజయుడు ఏమంటున్నాడు ధృతరాష్ట్రంతో, మహారాజా శారధృతుడు అశ్వత్థాముడు వీళ్ళిద్దరు వెళ్ళి అర్జునుడితోటి చాలా యుద్ధం చేస్తున్నారు. అక్కడి బలాలు ఇక్కడి బలాలు కూడా చాలా వరకు నష్టపోయినాయి, సంహరింపబడ్డారు. గుర్రాలు వేయినాయి, ఏనుగులు వేయినాయి, రథాలు ఊలిపోయినాయి. వీరులు చాలామంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఇట్లాంటిగా సంహరింపబడ్డారని ఆ ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేసిండు. వారల శరముల పార్థుడు ఆరుడిగా దుని మెచటకు పడకుండా వీరుల శరములు అమితముగా దారునిపై పడగ చూసి ధైర్యము విడిచి. కౌరవపక్షం వాళ్ళు అర్జునుడి దాటికి చాలామంది అక్కడ సంహరింపబడ్డారు. మరి ఇదంతా చూసినటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనాది కౌరవులు ఇట్లా ధైర్యం నిడిసబెట్టిండ్రు, ధైర్యమును కోల్పోయిండ్రు. అక్కడ రణరంగమున కురుపతి తన రథము మలిపే విధము తప్పగా చూసి ఘనవీరుడు విజయుడప్పుడు శరశాపము బట్టి సేలు గనపుడు. ఇదంతా చూసి భయపడినటువంటి ఆ దుర్యోధనుడు తన రథమును మరిపితే శాప బాణాలను తీసుకొని యుద్ధం చేయడానికి ఆ అర్జునుడు వచ్చిండు. కురువీరుడు కృతవర్ముడు శారాధృతుణ్ణి అప్పుడు గూడు కొనచట దురమందున విజయునిపై శరవృష్టి విడిచిరంత సైన్యము సరిగా. వెనుక వస్తున్నటువంటి ఈ దుర్యోధనుడు అశ్వత్థాముని ఆ శారాధృతుని కలిసి మళ్ళా వీళ్ళందరూ కూడా సైన్యమును తీసుకొని అర్జునుని పైన చాలా బాణాలను వేసిండని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. కనుగొని విజయుడు వారల తునిమెను సాయకములన్నీ తూర్యము చేత ఘనవీరుల శిరములు బహుదరగూల్చే సైన్యమెల్లా ధరణిలో భూపా. శారధృతుడు అశ్వత్థాముడు ఈ దుర్యోధనుడు మరి ఇలా సైన్యమంతా కూడా బాణాలను వేస్తే అర్జునుడి పైన అర్జునుడు వచ్చిన బాణాలన్నింటిని కూడా వాటిని నిలువరించి వీళ్ళని సైన్యమును కొంతవరకు సంహరించిండని అక్కడ తెలియజేసిండు. ఆక్రందన మాయ బలములు ప్రకటితముగా గురుసుతుండు పలికెను భూప ఏ కాలము కైనను విజయము చేకూరును పాండవులకు చెప్పగానే అలా. అక్కడ కౌరవ బలము లోపల చాలా లొల్లి ఉన్నది. అర్జునుడు అట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు. ఈ అశ్వత్థాముడు అంటున్నాడు ఈ యుద్ధరంగం లోపల పాండవులకే విజయము కలుగుతుంది అని ఇట్లాంటిగా అక్కడ అంటున్నాడు. ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము, ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము, ఇలా పతులమితంబుగా నేమంబున మళ్ళీ రాలేలా నిజ బలముతో నీగా. ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము. ఆ పరమాత్మని లీలలు ఎవరికి తెలిసినాయని తెలియతరమే కాదు. ఎందరో మంది రాజులందరూ కూడా సైన్యమంతా కూడా ఇట్లాంటిగా గూలిపాయ కదా అని ఆ అశ్వత్థాముడు అంటున్నాడు. ఏ మాత్రము గనబడదు చూసితి ఎవ్వారికో సౌరాగా భూమిషా వినూరతాధ్వజంబోపై భూరి తేజంబోలిగా. ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము. దుర్యోధన ఆ రథం పైన ఉన్న వాళ్ళని చూడు, అలా కాంతులు ఇట్లాడిగా విరచిమ్ముతున్నాయో, వాళ్ళు ఎంత నవ్వుకుంటా ఇట్లాడిగా ఉన్నారు. అక్కడ ఆ పరమాత్ముడు మరి ఆ టెక్కం పైన ఆంజనేయ స్వామి ఇలా దరహాసం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఆ పరమాత్మలో లీలలు తెలిసేటట్టు లేవు. మరి ఇక్కడ విజయం ఎవరికి అవుతుందో ఏమో చెప్పసక్కం కాకలేదని ఆ దుర్యోధనుడితోటి ఇక్కడ ఎవరు అశ్వత్థాముడు అంటున్నాడు. మది విలసిల్లారు రణము లోపాల
మహాసూరులు సర్వాము అతమైపోయిరి భీష్మద్రోణులు అటువలే పురుషార్థము ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము. మనసుకు ఏ మాత్రం కూడా తోయడం లేదు. వీరాది వీరులు ఆ భీష్ముడు ద్రోణుడు ఎంతో వీరాది వీరులు. అటువంటి వాళ్ళు ఈ యుద్ధ రంగం లోపల పడిపోయారంటే చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఆ పరమాత్మల లీలలు దుర్యోధన ఎవరికి తెలిసినవి కావు, తెలియని ఆ అశ్వత్థాముడు యుద్ధరంగం లోపల దుర్యోధనుడితోటి అంటున్నాడు. కను నిత్యాయాము లేదెవారికి, కను నిశ్చయము లేదెవారికి, గురువర్యులు సమాయాము అతి భూభారంబాయ విడువాడు అభిమానము సర్వాము ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము. భూభారము చాలా అయిపోయింది దుర్యోధన, నువ్వు ఏయంగా మరీ ఆకం అయిపోయింది. ఒక్క మాట కూడా నువ్వు విన్నవా? ఏ మాట వినలేదు. ఎందరు చెప్పినా కూడా వినలేక ఇట్లాంటిగా మొండిపట్టుతోటి ఇట్లాంటిగా యుద్ధం పెడితే చూడు ఎంతగానం ఎందరు చనిపోయారో తెలుసునా నీకు లెక్క అని ఇట్లాంటిగా ఆ అశ్వత్థాముడు దుర్యోధనుడిని అంటున్నాడు. సకల లోకులను సంవరించగా సంభ్రమాఖ్యము పొందినా ప్రకటితంబుగా ఫలమేమిందోల పాపవృద్ధి గనుగోనా ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము. ఈ లోకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంవరిస్తే లాభమేమున్నది? ఏమైనా లాభం ఉన్నదా? ఏమాత్రం కూడా లేదు. పాపమే ఎక్కువైతుంది కానీ ఫలితం మాత్రం శూన్యమే అని ఆ దుర్యోధనుడితోటి ఈ అశ్వత్థాముడు అన్నాడు. ఇక నా వాక్యము చిత్తగించుడి, ఇక నా వాక్యము చిత్తగించుడి, పరలోకంబునా గురు అకలంకంబై సౌఖ్యముందేదారు అరసి చూసి యోచన ఏమి విచిత్రము ఈశ్వర సూత్రము. దుర్యోధన నా మాట విను, ఈ యుద్ధం ఇప్పటికన్నా మానుకుంటే అందరూ కూడా సుఖంగానే ఉంటారు. ఉన్నోళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, రాజ్యము ఇట్లాడిగా వాళ్ళు మీరు కలిసి ఏలుకోవచ్చు. ఇది ఎంతో మంచిది, నాకు ఇట్లాంటిగా అనిపిస్తున్నది, నువ్వు యుద్ధం మానుకో అని ఆ అశ్వత్థాముడు దుర్యోధనుతోటి అన్నాడు. గురుపుత్రుండనగా వాక్యము ఇలా లోపల నిశ్చయించు ఈ సమయమున బలవంతులు పాండవులతో సెలిమిక చేయుట మేలు చేకూరునయ్యా. ఆ అశ్వత్థాముడు అంటున్నాడు, ఇప్పటికైనా ఏమీ కాలేదు, మరి పాండవులతోటి ఇట్లాంటిగా మైత్రి చేసుకుంటివా, వాళ్ళు మీరు కలిసి సుఖంగా ఉండవచ్చు అని అశ్వత్థాముడు దుర్యోధనుతోటి అన్నాడు. ఫలమేమిక నా వాక్యము ఇరలోపల నిశ్చయించు ఈ సమయమున మరి మత్సరము గూరితే తరువాత ఈ పలుకులన్నీ తలిసేవు భూపా. ఏమాత్రం కూడా లాభం లేదు యుద్ధం వలన. నష్టపోయిన కాడికి నష్టపోయిళ్ళు, వాళ్ళు నష్టపోయిళ్ళు, మనము నష్టపోయినాం. అయినదేదో అయిపోయింది, ఇప్పటికైనా ఏమీ కాలేదు. పాండవులతోటి మైత్రి చెయ్యు. ఒకవేళ చెయ్యక నేను యుద్ధమే చేస్తానంటివా, మరి ఆ తర్వాత నీకు దీని ఫలితం ఏమిడో నీకు తర్వాత తెలుస్తుంది. నీకు చెవికెక్కకపోతే అప్పుడన్నా ఎక్కుతాయి ఈ మాటలు, మేము అనేటి మాటలని ఆ అశ్వత్థాముడు ఇట్లాంటిగా దుర్యోధను అన్నడాని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. సనిపార్థుని నేనంపెదా మును కర్ణుని శరము నుండి రణము నుండి సనిపార్థుని నేనంపెదా
మును కర్ణుని రణము నుండి ముఖ్యులు గనగా కొనబోయి మందిరముకు పని ఏమిక లేని పోని పగతో మీకు. దుర్యోధన, నేను అర్జునుడిని నేను తోలుకొని పోతా, నువ్వు కర్ణుని ముందు తోలుకొని పో. ఆ భవనం లోపలికి తోలుకొని పోయి ఇట్లాంటిగా జరుగుతున్నది, మరి మనం యుద్ధం ఆపేద్దామని ఇట్లాంటిగా కర్ణునితో అని యుద్ధం ఆపేయి, నువ్వు తోలుకొని పో, నేను ఇటు అర్జునుడిని తోలుకొని పోతా అని ఆ అశ్వత్థాముడు దుర్యోధనుడితోటి అన్నాడు. ధృతరాష్ట్రుని వంశంబును అతులితముగా దగ్ధంబుజాయా నేడు హితవాక్యములతో పొందు సుతులతో స్నేహంబు చేసి సుఖించరయ్యా. మీరు సంధి చేసుకొని యుద్ధమును ఆపేసి వాళ్ళు మీరు ఇట్లాగా కలిసి ఉండి ధృతరాష్ట్రుని యొక్క వంశమును ముంచకు, నువ్వు నీ వంశము అభివృద్ధి చెందాలంటే నువ్వు ఇక్కడ ఈ యుద్ధమును ఆపేయు అని ఆ దుర్యోధనునికి ఈ అశ్వత్థాముడు తెలియజేసిండని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.